తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 2 ఏళ్లుగా కొత్త పీఆర్సీ గడువు ముగిసిపోయినా తదుపరి పీఆర్సీ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో డీఏ కూడా త్వరలోనే పెండింగ్ జాబితాలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి బిల్లులు లక్షల రూపాయల్లో పెండింగ్‌లో ఉండటంతో పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ ఈఎంఐలు, గృహ రుణాలు తీర్చడం, పిల్లల చదువులు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటి కనీస అవసరాలకు కూడా డబ్బులు సర్దుబాటు కాక సతమతమవుతున్నారు. దీనికి తోడుగా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన ఈహెచ్ఎస్ పథకం క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడంతో ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఏ విడుదల చేసినప్పటికీ మరొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పింది. ఆ గడువులోగా ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయి. కాబట్టి డిసెంబర్ నెలలోనైనా ఖచ్చితంగా మరో డిఏ ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఉగాది పండుగ నాటికి లేదా 2026 జనవరి నాటికి అన్ని పెండింగ్ డిఏ బకాయిలను క్లియర్ చేసి కొత్త పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని మెరుగైన షిప్మెంట్‌తో కొత్త వేతన సవరణను అమలు చేయాలని ఉద్యోగ లోకం కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు సిద్దిపేటలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించారు. డిసెంబర్ 6వ తేదీలోపు పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, మెరుగైన పీఆర్సీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సమయం గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం దీపావళి కానుకగా ఉద్యోగులకు 1 డిఏ మంజూరు చేసింది. నవంబర్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం తెలంగాణ ఉద్యోగుల్లో కూడా చర్చనీయమైంది. తమకు కూడా అదే రీతిలో న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత గారు మరియు తెలంగాణ జాగృతి టీచర్స్ విభాగం కూడా పెండింగ్ లో ఉన్న 5 డిఏలను, కొత్త పే స్కేల్స్ ను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు మరియు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టకుండా ప్రభుత్వంపై నిర్మాణాత్మక ఒత్తిడి తీసుకొచ్చి చర్చల ద్వారా పీఆర్సీ కమిషన్ నివేదికను తెప్పించుకోవడం, పెండింగ్ డీఎల్ను విడుదల చేయించుకోవడం జేఏసీ బాధ్యత. కొత్త సంవత్సరం లేదా బడ్జెట్ సమావేశాల నాటికైనా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా జేఏసీ కార్యాచరణ ఉండాలని, లేకుంటే ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సాధారణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.